నమస్కారం, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రధాన హక్కు అన్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్. కొండపల్లిలో ఐఓసీ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని నాని. పేద ప్రజలకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రధాన హక్కు అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువలను తెలుసుకొని మెలగాలని సూచించారు. పిబి సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కళాజాత నేతృత్వంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అంశంపై కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్, సభ్యుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాజీ మేయర్ జంధ్యాల రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రధానమైనది ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలని ఓ మంత్రి సలహా ఇవ్వటం దారుణమన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకొని మెలగాలని సూచించారు. వెతికినా మందు ఇది సైలెంట్ కిల్లరా చిందు. ప్రక్రియలో చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటరీ బై ఎలక్షన్ సందర్భంగా సాంకేతిక ప్రక్రియను దుర్వినియోగం చేసి ఏకంగా 35,000 ఓట్లు క్లోనింగ్ చేసి ఒక నకిలీ ఎన్నికల అధికారిని కూడా సృష్టించి ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రక్రియ. మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి, ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది ఎన్నికల అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాల, పాఠశాల, రేపటికి యూనివర్సిటీ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇది ముందు తరాలకి ఆంధ్రప్రదేశ్ ఇచ్చే కానుక ఇది అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాలి. ఉక్కుపాదంతో ఈ జరుగుతున్న తప్పుల్ని కనుక మనం అణిచివేసి పునరావృతం కాకుండా చేయకపోతే ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ప్రక్రియలో, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో, వాలంటీర్స్ దుర్వినియోగంలో, ఓటర్స్ ప్రొఫైలింగ్ చేయడంలోనూ, తర్వాత ఓటర్ల తాలూకు ఓట్ను దుర్వినియోగం చేసి ఓట్ల చోరీ కుంభకోణం అనేది ఇది సామాన్యమైన కుంభకోణం కాదు. ఇది కేవలం తిరుపతికే పరిమితం అయింది అని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. రాజ్యాంగం పేర్కొన్న శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య జరగాల్సిన పని విభజన ఆగిపోయి శాసన వ్యవస్థే అన్నిటి మీద పెత్తనం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే రేపు రాబోయే ఎన్నికలు సక్రమంగా జరగడానికి అవకాశం ఉండని పరిస్థితి. కలెక్టర్లు, ఎస్పీలు, స్థానిక నేతలు యొక్క మాట జమదాటకుండా వారు ఏం చెప్తే అది చేసే విధంగా మారిపోయింది. ఎస్ఐలు, సిఐలు, పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, ఇతర యంత్రాంగాలన్నీ కూడా, వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీ చెప్పు చేతుల్లోకి చేరిపోవడం జరిగింది. దీని ప్రభావం రేపు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తూ ఉంది. దీనిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిన, ఆదేశాలు అందించిన వాటిని ధిక్కరించి ఈరోజు వాలంటీర్లను ఇంకా ఉపయోగించుకుంటూనే ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కలిసిమెలిసి పనిచేస్తున్నారు. కొండపల్లిలో ఐఓసీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని నాని. సీఎంఆర్ ఫండ్స్ ప్రాంతీయంగా ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను ఎంపీగా 10 సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏనాడు తనను కలవలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
మళ్లీ ఎన్నికల్లో ఎంపీగా తానే గెలవబోతున్నానంటూ ధీమా వ్యక్తం చేసిన నాని తాను మాట్లాడుతూనే హలో మిమ్మల్నే మీరు వినాలి అంటూ జీఎంపై అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు కాబట్టి సీఎంఆర్ ఫండ్ స్థానికంగా ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పీఎం ఇంధన కంపెనీలకు సంబంధించి మౌలిక వసతుల కల్పన జాతికి అంకితం కార్యక్రమాన్ని వీక్షించారు ఎంపీ కేశినేని నాని. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని గండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ఐఓసీ ప్లాంట్లో 1,00,000 లీటర్ కిలో లీటర్ కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం జరిగింది. అట్లాగే ఇండియన్ ఆయిల్ జిఎం గారు వాళ్ళ టీం అంతా కూడా ఇవాళ వల్ల వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని అక్కడ మోడీ గారు వచ్చేలా ప్రారంభించారు. ఇక్కడ మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మన దేశంలో ఈ చమురు ధరలు అంటే పెట్రోలియం ధరలు పెట్రోల్ ఉన్నాయంటే ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కానీ హెచ్పిసిఎల్ కానీ భారత పెట్రోల్ కానీ వీళ్ళు ఎఫెక్టివ్గా పనిచేస్తూ ముఖ్యంగా వాళ్ళ బృందం టోటల్గా కూడా ఏదైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యాజమాన్యంలో వాళ్ళంతా కూడా మంచి ఎఫెక్టివ్గా పనిచేసి ప్రొడక్షన్ తీసుకోవడం వల్ల ఆయిల్ ధరలు చాలా కంట్రోల్ ఉన్నాయి. చాలా దేశాల్లో డెవలప్ చేశాయి. దానికి ఐఓసీ బృందాన్ని మిగతా ఆయిల్ కంపెనీ బృందాన్ని కూడా అభినందిస్తూ ప్రత్యేకంగా టీంకి కూడా వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. పేద ప్రజలకు వైసీపీ ఎప్పుడు అండగా ఉంటుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. దేవినేని నెహ్రూ బాటలోనే ఆయన అనుచరులు నడుస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మళ్ళీ యూత్ ఆధ్వర్యంలో ఒక బడ్డీ కొట్టు, వికలాంగులకు ట్రైసైకిల్స్ ఆర్థిక సహాయమును తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా అందించేందుకు వైసీపీ శ్రేణులు ఎప్పుడు ముందుంటారని పేర్కొన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పెద్దలు, ఆత్మీయులు, మరి ముఖ్యంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో ఎంతో సన్నిహితంగా ఆయన వేసిన ప్రతి అడుగులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నెహ్రూ గారు వెంటే ఉన్న పెద్దలు మల్లి గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు 14 డివిజన్కి సంబంధించిన ఒకరికి ఏదైతే ఒక మన బడ్డీ కొట్టు షెడ్ ఉందో దాదాపుగా 45,000 విలువ చేసే ఒక షెడ్ ఇస్తాం కానివ్వండి, ఒకరికి ట్రైసైకిల్ అందజేస్తాం కానివ్వండి, దాదాపుగా 10,000 విలువ చేసే ట్రైసైకిల్ అందజేస్తాం కానివ్వండి, ఇద్దరు పెద్దవాళ్ళకి తల ఒక 10,000 ఇద్దరు పెద్దవాళ్ళకి జీవనోపాధి నిమిత్తం ఆర్థిక సాయం చేస్తాం కానివ్వండి, అదేవిధంగా మరొక 10,000 ఒక యువతకి ఎవరైతే ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వీల్ చైర్ అందిస్తాం కానివ్వండి, దాదాపుగా ఈరోజు 1,50,000 రూపాయలు విలువ చేసే ఆర్థిక సాయం కానివ్వండి, జీవనోపాధికి సంబంధించి ఈరోజు మల్లి గారు ఇష్టం. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో సోదరులు డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య గారు, అదేవిధంగా చలపాటి వెంకటేశ్వరరావు గారు, సుబ్బరాజు గారు, దుర్గా గారు, పెద్దలు రామాయణపు సాంబయ్య గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఊకోటి శేషగిరిరావు గారు, మిగిలిన పెద్దలందరూ గారు ప్రతి ఒక్కరి గారు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు నెహ్రూ గారు ఏ విధంగా అయితే దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నారు. ముఖ్యంగా మల్లి గారు నెహ్రూ గారి మీద ప్రేమతో ఆయన పేరు మీద మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈరోజు నెహ్రూ గారికి ఉన్న ఆస్తి ఈరోజు నెహ్రూ గారు వెంట ఉన్న మనుషులు కానివ్వండి, ఆయన సన్నిహితులు కానివ్వండి, ఆయన స్నేహితులు కానివ్వండి, చాలామంది గారు ఈరోజు ఆయన పేరు గుర్తుండిపోయే విధంగా ఆయన పేరు మీద వాళ్ళ రూపాయి గారు ఆయన పేరు మీద కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పిన మంచి ఉద్దేశం ఈరోజు మల్లి గారిని చూస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గతంలో గారు ఇదే ప్రాంతంలో ఇదే డివిజన్లో సాంబయ్య గారు నెహ్రూ గారి పేరు మీద ల్యాప్టాప్లు కానివ్వండి, ఆర్థికంగా విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తాం కానివ్వండి, అధ్యక్షులు వారు దుర్గా చేస్తాం కానివ్వండి, ఈరోజు పెద్దలు సిహెచ్ గారు, శేషగిరిరావు గారు, సాంబయ్య గారు, సుబ్బరాజు వీళ్ళందరూ గారు ఎవరైతే ఆయన సొంత మనుషులు ఉన్నారో ఆయన పేరు నిలబెట్టే విధంగా ఈరోజు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే విధంగా ఈరోజు పేరు నిలబెట్టుకునే విధంగా ఉన్నారంటే ఆ నాయకుడు ఒక నెహ్రూ గారికి దక్కుతుంది. ఈరోజు ఆయనకే అలాంటి మనుషులు, అలాంటి సన్నిహితులు, ఆయన స్నేహితులు దొరకటం ఈరోజు మేమందరం చేసిన అదృష్టం. అదేవిధంగా ఆయన చనిపోయిన దగ్గర నుంచి గారా
విజయవాడలో కానివ్వండి, తూర్పు నియోజకవర్గంలో కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. నెహ్రూ గారి పేరు మీద రాబోయే రోజుల్లో గారు నేను కానివ్వండి, నెహ్రూ గారు ఒక సన్నిహితులు కానివ్వండి, మేమందరం గారు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు సందర్భం చెప్తూ సెలవు. దేవినేని రాజశేఖర నెహ్రూ గారి సేవా స్ఫూర్తితో ఆయనతో నడిచిన అనుభవంతో ఆయన కమిట్మెంట్ గల మనిషి. ఎవరికైనా మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, నా ఊపిరినంత వరకు నాకు కార్యకర్తలే బలం, నా శ్వాస నా ఊపిరి కార్యకర్తలే అని చెప్పేవాళ్ళు. 40 సంవత్సరాలు ఆయన రాజకీయం చేశారంటే ఏ పదవులు ఆశించి ఆయన రాజకీయం చేయలేదు. మన కష్టాన్ని బట్టి మన నడిచే నడకను బట్టి మనకి పదవులు రావాలి తప్ప పదవుల కోసం మనం వెంటాడకూడదు. వాళ్ళే మన కాడికి వచ్చి మన పదవులు ఇవ్వాలని కాన్సెప్ట్ని నమ్ముకున్న మనిషి. గెలిచామా ఓడిపోయామా, మనకు పదవి ఉందా లేదా, మన ఎమ్మెల్యే మంత్రివా అని ఎప్పుడు చూసుకోలేదు. 24 గంటలు నా గుమ్మం తెరిచి ఉంటుంది. నాకు పార్టీలతో పని లేదు. నా కాడికి వచ్చి నాకు ఈ పని కావాలి అంటే చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మా అందరూ కూడా చెప్పేవాడు. ఆయనతో 40 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో నడిచిన అనుభవం, ఆ దేవుడిని వారి యొక్క ఊపిరి, వారి మాటతో వారు శాసించినప్పుడు మేము ఆచరించడం ఇప్పటికీ మనవ లేకుండా మేము ముందుకు నడుస్తున్నాం. అలాగే వారి కుమారుని కూడా నేను డబ్బులతో నాయకుని చేయను, అవినాష్ని ప్రజల్లో తిప్పుతాను, ప్రజా నాయకుడు కాదు ప్రజా సేవకుని చేస్తాను, ఆయన సేవ నచ్చితే మీరు నాయకుడిగా ఎన్నుకోండి అని మా అందరూ చెబుతూ ఉండేవాడు. అలాగే అవినాష్ గారు 5 సంవత్సరాలకు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఒక పక్క అభివృద్ధి 650 కోట్లతోటి, ఒక పక్క సంక్షేమం, మరో పక్క సేవ. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎన్నో చారిటీ కార్యక్రమాలు అడిగిన వారికి లేదనకుండా ప్రతి ఒక్కరిని వారు ఏ పార్టీ వారు ఎవరైనా తిరుగుతున్నారు, వర్గాలు కులాలు మతాలు ఏవి చూడకుండా ఆయన కుమ్మంలో అడుగుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు పని జరగలేదు, తిరిగి ఉత్తర చేతులతో వచ్చాము అని ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. బాపట్ల జిల్లాలోని మేదారమెట్ల వద్ద సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ సభలో వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించి పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరిస్తారని చెప్పారు. ఈ సభలోనే వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తాం, గతంలో ఏం చేశాం, రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారని ఆయన తెలిపారు. ఈ సిద్ధం సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని అన్నారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది అన్నారు. ఒక దానిని మించి ఇంకో సభకు ప్రజలు పోటెత్తుతున్నారని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు అన్నారు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సభను నిర్వహిస్తామని చెప్పారు. మార్చి 10వ తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని కామెంట్ చేశారు. పల్నాడు, గుంటూరు, ఇటు సైడ్ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 6 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 43 నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి మా గౌరవ అధ్యక్షుల వారి సందేశాన్ని వినడం, ఆలకించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క నేను ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదాహరణకి భీమిలిలో మొట్టమొదటి సభ నిర్వహించాం, ఆ తర్వాత ఏలూరులో నిర్వహించాం, రాప్తాడులో నిర్వహించాం. సభకి ముందు సర్వేల్లో, సభ తరువాత ఉన్నటువంటి సర్వేల్లో పోల్చి చూసుకున్నట్టయితే ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన అంతా కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. పార్టీ గ్రాఫ్ విపరీతంగా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే మేము ఏర్పాటు చేసుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ తప్పకుండా మేము అచీవ్ చేస్తాము అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ముఖ్యంగా బీసీలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా
ఆహారం సంబంధించి ఏర్పాట్లు కానీ, లేకుంటే పార్కింగ్ సౌకర్యం కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఎందుకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ సదుపాయం కానీ ఇవన్నీ కూడా కలిగించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సభ తప్పకుండా విజయవంతమవుతుంది. దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మజ్జి శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సభా ప్రాంగణం, సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు. అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. R9000 షోరూం ప్రారంభించి 10 సంవత్సరాలైన సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అతి తక్కువ ధరలకే మంచి నాణ్యత గల దుస్తులను కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలియజేశారు. లేడీస్ టాప్స్, లెగ్గిన్స్తో పాటు మెన్స్వేర్పై కూడా ఆఫర్లు పెట్టినట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. 1 వీక్ అయితే సేల్ ఆఫర్ రన్నింగ్. 1 వీక్ టాప్స్, ప్లాజా సెట్స్, టీ షర్ట్స్, షర్ట్స్ అండి. ప్రతి ఒక్క టాప్ చాలా బాగుంది. ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు అయినా చాలా బాగుంది. కొంచెం లూజ్గా ఉన్నా కూడా అలా పెట్టుకుంటే అలా సెట్ అయిపోతుంది. R9000 షాప్ నుంచి అండి మాట్లాడుతున్నాము. మనం షాప్ పెట్టి 10 ఇయర్స్ అయిన సందర్భంగా మనం ఆఫర్స్ అనేది పెడుతున్నాము. గత ప్రభుత్వాలు విజయవాడ నగరాభివృద్ధి పూర్తిగా వైఫల్యం చేశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రజలు అందిస్తున్నామని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, జనసేన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు బీజేపీ నేతలతో అండగాస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా పాత హెచ్బీ కాలనీ, ఎల్ఐసి బిల్డింగ్ ప్రాంతాలలో వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతిరెడ్డి కోటిరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారన్నారు. నెల మొదటి రోజునే పింఛన్లు అందుతున్నాయని చెప్పారన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజలను మర్చిపోయి నేడు ఓట్ల కోసం ప్రజలు ముందుకు దొంగ హామీలతో వస్తున్నారని మండిపడ్డారు. ఈ డివిజన్ అన్ని రకాల అభివృద్ధి చెందడంతో పాటు మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడం జరిగిందన్నారు. ప్రాగ్రెంట్ సమస్యల గురించి పూర్తిగా పరిష్కారం జరిగిందని చెప్పారు. గత టీడీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధి లేదని, వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు.
కోట్ల రూపాయల మేర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రతి డివిజన్ను మోడల్ డివిజన్గా అభివృద్ధి చెందిందన్నారు. ఈ పర్యటనలో వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పేద ప్రజలకు అమరావతిలో ఇల్లు ఇస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మైనారిటీలపై దేశద్రోహం కేసులు పెట్టి వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. బోండా ఉమా రౌడీ అని, తాను ప్రతి పేదవాడిని ఆప్యాయంగా పలకరించే సామాన్యుడని అన్నారు. సెంట్రల్లో గెలిచేది నేనే అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో జగనన్న రావాలి సీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 27వ డివిజన్ గులాబీతోట ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 27వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే మంచి స్పందన వస్తుందన్నారు. గులాబీ తోట రోడ్ వైనింగ్కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు అమరావతిలో ఇల్లిచ్చామని, దానిని చంద్రబాబు అడ్డుకున్నారని, వారు మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెబుతున్నారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం ప్యాలెస్లో ఉంటారు కానీ పేదవాడి సొంతింటి కలను అడ్డుకుంటున్నారన్నారు. పేదవాడిని ఓటు అడిగే అర్హత టీడీపీకి లేదు అని బోండా ఉమా తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్లో గులాబీ తోటక నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సోదరిమణి స్థానిక కార్పొరేటర్ మల్లేశ్వరి గారు, సోదరుడు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, స్థానిక నాయకులు, పార్టీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో చక్కటి స్పందన. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డివిజన్లో మా కార్పొరేటర్ గారు మాకు అన్ని విధాలు అందుబాటులో ఉంటున్నారు, అభివృద్ధి అంతా చక్కగా జరుగుతుందని చెప్పడం కానివ్వండి, ఈ యొక్క గులాబీ తోట రోడ్డు వైండింగ్ అయితే అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా దాన్ని సానుకూలంగానే వారికి సమాధానం చెప్పాను. తప్పకుండా దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించి తప్పకుండా ఆ రోడ్డు వెడల్పుకి పూర్తిగా కృషి చేస్తామని కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అమరావతిలో ఇళ్ల స్థలాలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ డబుల్ బాజీ ఒకడు ఉన్నాడు, ఇక్కడ బోండవమ్మ అని చెప్పని, వాడు ఆ స్థలాల్ని దుర్మార్గంగా కోర్టులో వేయించి పేదవారికి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక న్యాయం జరగకూడదని చెప్పి కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చాడు. వాడు వచ్చి ఇక్కడ చెప్తారు, ఈ అమరావతిలో స్థలాలు మీకు రావు, మేము కోర్టులో మేము గెలిచామంటారు. సిగ్గుందా నీకు? ఎవరైనా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్తావా? మీరు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆలోచన చేయలేదు, మంచి చేయాలని ఆలోచన చేయలేదు. ఎంత దుర్మార్గంగా బోండవమ్మా, నువ్వు పేదవారికి వెళ్ళిస్తే చూడలేవు. నువ్వుకి మాత్రం ప్యాలెస్లు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి. పేదవారికి సొంత ఇల్లు ఉంటే మాత్రం కోర్టు స్టేకి వెళ్తారు. బుద్ధి జ్ఞానం లేదు. ఏ విధంగా వచ్చి ఓటు హక్కు అడుగుతావు నువ్వు ఇక్కడ? అసలు మీకు ఈ అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇంటికి వచ్చి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు ఉందా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అది డెవలప్ చేయాలని చెప్పని అక్కడ ఉన్న ప్రజానికానికి ఇంకా ప్రజలు పెరిగితే అక్కడ ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్ళి స్థలాలు ఇస్తే అక్కడ పేదవారు ఉండడానికి వీలు లేదని చెప్పని కోర్టుకి వెళ్ళి స్టే తీసుకోవడం ఎంతవరకు సమంజసం? జగనన్న కావాలంటే సీనన్న రావాలని గడప గడపకి ఈరోజు 27వ డివిజన్లో మన ఇప్పుడు మల్లేశ్వరి అక్కతో ప్రయాణం చేస్తూ చాలా చక్కటిగా నేను ప్రతి గుమ్మం వెళ్తుంటే, అన్న జగనన్న మా గుండెల్లో ఉన్నాడన్న, జగనన్న ఇచ్చిన మాకు పథకాలు చాలన్నా అని చాలా చక్కటి చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి.
అదేవిధంగా మన ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఈరోజు ఇళ్ల పట్టాలు అమరావతిలో ఇవ్వడం అనేది ఒక గొప్ప, ఒక పేదవారికి కూడా ఒక అమరావతిలో ఉండాలనే లక్ష్యంతో జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే సిగ్గు లేకుండా వీళ్ళు కోర్టులో వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కోర్టులో మేము గెలిచామని మాటలు చెప్తున్నారు. అసలు మీ కోర్టులో వేసి ఆపాల్సిన అవసరం ఏంటి? అంటే ఒక పేదవాడు అంటే ఇప్పుడు రాజధానిలో ఉండకూడదా? మీరందరూ ఆలోచించాలి ఈ విషయాలన్నీ. అంటే టీడీపీ చేసే అరాచకాలు, టీడీపీ అసలు ఏం చేస్తుంది అనేది చేస్తుంది వాళ్ళే. కోర్టులో అంటే కోర్టులు మొత్తం వాళ్ళకి ఎలా మఫ్తి పెట్టాలో కోర్టుల పైన ఏంటంటే జడ్జీలతో సహా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది ఆగడం జరిగింది. ఏంటంటే సూర్యుడికి ఏంటంటే అరచేతి పెట్టి ఏంటంటే ఆపలేరు. అదేవిధంగా మన జగనన్న కూడా ఇండ్ల పట్టాలు ఎవరు ఆపలేరు. నమస్కారం. ఈరోజు గులాబీ తోట చర్చి దగ్గర నుంచి మన శ్రీనన్న, అలాగే రుహుల్లా, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, నా తోటి కార్పొరేటర్లు, నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో పాటు అందరూ గడప గడప ప్రోగ్రాము జగనన్న రావాలి, శ్రీనన్న కావాలని నినాదం మీద మేము ప్రతి గడపకే వెళ్తున్నాము. జగనన్న పరిపాలన సరిగ్గా లేకపోతే జనాలు మాకు నీరాజనాలు పట్టరు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకు ప్రతి గడప గడపకి ప్రతి సందుకు వెళ్తుంటే మాకు నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే అమ్మ మీ ఇంట్లో అన్ని సంక్షేమాల పథకాలు అందుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు అందుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే పిల్లలు నాడు నేడు కింద కూడా స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళు కూడా బాగా చెప్తున్నారు. అక్కడ ఫుడ్ కూడా బాగుందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అలాగే జగనన్న చేదోడు వాదోడు కానీ ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటుంటే జగనన్న మాకు ఎంతో సహాయపడుతున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని, అయోధ్యనగర్ ప్రాంతమే ఇందుకు చక్కని ఉదాహరణ అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 32వ డివిజన్ రామలింగేశ్వరపేటలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన క్రాస్ రోడ్లను కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్నితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం 38.86 లక్షల వ్యయంతో రామలింగేశ్వరపేట మెయిన్ రోడ్ నుంచి బిస్మిల్లా చికెన్ సెంటర్ వరకు రోడ్డుకి ఇరువైపులా చేపట్టిన పేవర్ బ్లాక్స్ పనులను భూమి పూజ నిర్వహించారు. ప్రభుత్వంలో డివిజన్లో ఎటు చూసినా సమస్యలే కనబడేవని, ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్లో అక్షరాల 12 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రహదారుల చంద్రబాబు హయాంలో చెరువులను తలపించిన లోటస్ ప్రాంతాన్ని 6 కోట్ల నిధులతో మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 40 లక్షలతో ఆచి రోడ్డును, 15.35 లక్షలతో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. 1.5 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న అయోధ్యనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. 17 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోగా వారం రోజుల్లో ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాంత వాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేలా 15వ ఆర్థిక సంఘం నిధులు కోటితో అల్లూరి సీతారామరాజు పార్కు ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ని మంచి పనులు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోమారు నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దిశాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఈ గురునాథం, ఏఈ నాగరాజు, కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, నాయకులు గుండె సుందరపాల్, ఒగ్గు గవాస్కర్, పేరం త్రివేణిరెడ్డి, నాయకులు, సచివాలయ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. 32 డివిజన్లో సుందర్పాల్, తర్వాత కోఆప్షన్ మెంబర్ సుభాష్ని గారు, అలాగే గవాస్కర్, అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే ఈ సెక్టర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా మేము గత సంవత్సరంన్నర కాలంగా సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో అందరి దగ్గర తిరగడం జరిగింది. ఆ సందర్భంలో ఈ ప్రాంతంలో కొంత వర్షం వచ్చినప్పుడు వాటర్ నిలబడటము, అందరూ బిల్డింగ్స్ కట్టుకున్నప్పుడు కూడా రోడ్లు సరిగా లేవనే ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 40 లక్షల రూపాయలతో ఈ జీజీఎంపీ గ్రాంట్కి సంబంధించి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రధానమైనటువంటి రోడ్డు గంగానమ్మ టెంపుల్ నుంచి బిస్మిల్లా చికెన్ సెంటర్ వరకు కూడా అది కూడా ఒక 40 లక్షల రూపాయలతో రోడ్డు, తర్వాత ఫ్లవర్ బ్లాక్స్,
ఇవంతా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, ఎవరో ఏదేదో మాట్లాడతారు, విజయవాడ నగరం రోడ్లకి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకి ఈ డివిజన్లోనే లోటస్ కానీ, లోటస్ సెక్టార్లు 2-3 సెక్టార్స్ అన్నీ కూడా సమూలంగా రోడ్లు మొత్తం అంతా వేయడం జరిగింది. అలాగే శానిటరీ ఆఫీస్ కట్టుకున్నాం. అలాగే ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఈ వారం రోజుల్లో దాన్ని కూడా ఒక షేపు తీసుకొచ్చి ప్రారంభించుకుంటాం. ఎందుకంటే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి, సంక్షేమానికి కేంద్ర బిందువుగా నిలబడ్డాం అన్నమాట. ఇది చేయలేదు అని చెప్పడానికి లేదు. పార్కు కూడా 1 కోటి రూపాయలతో అల్లూరు సీతారామరాజు పార్కును కూడా పనులు ప్రారంభించబోదు. ఈ సందర్భంగా ప్రతి అభివృద్ధి జరిగిన చోటల్లా మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఏది ఆశించి పని చేయలేదు. ఇది ప్రభుత్వంలో ఉన్నాము, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మా ఎజెండా అభివృద్ధి కాబట్టి మేము అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. ఇలాగ అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు, ఇలాగా పని చేసినటువంటి వాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలందరూ కూడా ఆయా పార్టీని, ఆయా ప్రభుత్వాలని కూడా ఆశీర్వదించాలి అని చెప్పి కోరుతాం. ఎందుకంటే గతంలో ఎవరు చేయలేనటువంటి పనులు మా ప్రభుత్వం చేసిన సందర్భంలో మేమేమి అడగట్లా. రేపు అభివృద్ధి పేరు మీద మేము ప్రజల్లోకి వెళ్తాం. ఈ విజయవాడ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఆదరించాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక సమూలమైనటువంటి మార్పు అన్ని రంగాల్లో, పేదవాళ్ళకి అండగా ఉన్నాం, మధ్యతరగతి వర్గాల వారికి అండగా ఉన్నాం, ఉద్యోగస్తులకి అండగా ఉన్నాం, వ్యాపారస్తులకి అండగా ఉన్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా మేము చేసినటువంటి పనులకి మీ సైడ్ నుంచి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పని ఈ సందర్భం. సుందరయ్య నగర్లోని ఎస్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎడ్యుకేషనల్ ఎక్స్పో జరిగింది. ఈ కార్యక్రమంలో 200 ప్రాజెక్టుల వరకు ప్రదర్శన ఉంచారు. ప్రపంచంలో సైన్స్, విజ్ఞానిక రంగాలను అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో తమ విద్యార్థులను దానికి తగిన రీతిలో తయారు చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని స్కూల్ ప్రిన్సిపల్ రాజ్యపూర్ణ తెలిపారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎడ్యుకేషనల్ ఎక్స్పో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ రాజపూర్ణ మీడియాతో మాట్లాడారు. తమ స్కూల్ విద్యార్థులు ఎంతో ప్రతిభ కనబరిచి 200 ప్రాజెక్ట్స్ తయారు చేశారన్నారు. ఇటువంటి కార్యక్రమాల వలన విద్యార్థుల ప్రతిభ బయటికి తీయవచ్చు అన్నారు. అంతేకాకుండా నాలెడ్జ్ కూడా సంపాదించవచ్చని ఈ కార్యక్రమానికి సహకరించిన పేరెంట్స్కి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈరోజు ఎస్జీ కిడ్స్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే స్కూల్ పిల్లల ద్వారా ఐ కేమ్ హియర్ టు ఇనాగ్రేట్ దిస్ ఫంక్షన్. లక్ష్మీ రాజపూర్ణ she is the principal and correspondent of the school, but they are having about more than 500 students. Their enthusiasm and creativity is something extraordinary, we cannot express in words. So వాళ్ళ చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని చూడటం జరిగింది. మరి చాలా బ్రహ్మాండంగా, చాలా క్రియేటివిటీతో, వెరీ మచ్ యూస్ఫుల్ టు ద సొసైటీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. సో స్కూల్లో కూడా పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ కూడా మనం టెస్ట్ చేస్తే దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. సో ఐ అప్రిషియేట్ ది స్కూల్ స్టాఫ్ అండ్ ఆల్సో కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఆన్ దిస్ అకేషన్. ముందుగా నా పేరు చెప్పాలి. నా పేరు లయన్ ఇంజనీర్ శివశంకర్ని, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, అండ్ ఆల్సో ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ఏపీ స్టేట్ ISLA. So this is what I am going to tell about the school, and this school is very good and it's very good for the students. That's what I am telling. Andarki namaste. I am Lakshmi Rajapurna. I am the principal of SG English Medium School. ఈ రోజు మా స్కూల్లో ఎడ్యుకేషనల్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోలో నియర్లీ 200 ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చేశారు కిడ్స్ అందరూ కూడా. the world is technologically and scientifically very advanced. సో దానికి తగ్గట్టుగా మనం కూడా పిల్లల్ని అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మా కిడ్స్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇలా ఎడ్యుకేషనల్ ఎక్స్పో స్కూల్లో కండక్ట్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళల్లో దాగి ఉన్న టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేయడమే కాకుండా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. సో ఈరోజు ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసిన కిడ్స్ అందరికీ, అలానే దీనికి ఎంతగానో సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా వచ్చిన శివశంకర్ గారు, అలానే శ్రీనివాస్ రెడ్డి సార్, అలానే శ్రీమేధ స్కూల్ ప్రిన్సిపల్ ఉషారాణి మేడంకి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. కేవలం 2 పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని అరికట్టవచ్చని, అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసులోపు గల చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని, ఈ నెల 3, 4, 5వ తేదీలలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 2,48,000 చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మార్చి 3, 4, 5వ తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం సందర్భంగా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పల్స్ పోలియో చుక్కలు అవగాహన ర్యాలీని పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలు తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం పోలియో కేసులు నమోదు కానప్పటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం కొనసాగించి పోలియో బారిన పడకుండా రక్షించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ ఆదివారం జిల్లాలో 5 సంవత్సరాల వయసులోపు గల 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందన్నారు. వీరికి 1,008 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో 611 కేంద్రాలు, పట్టణ ప్రాంతాలలో 397 కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 35 కేంద్రాలతో పాటు మరో 71 మొబైల్ వాహనాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 4,244 మంది వ్యాక్సినేటర్స్ను నియమించడం జరిగిందన్నారు. ఇందుకోసం 3,11,460 పోలియో చుక్కల డోసులను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయించడంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని పోలియో చుక్కల మందు ఇప్పించడం ద్వారా వారి బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు కోరారు.
అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించడం వలన గత 5 ఏళ్లలో ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని విధిగా వారి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసు గల చిన్నారుల వరకు పోలియో చుక్కలు వేసేలా శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఆదివారం మొదటి రోజు ఎంపిక చేసిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని, తదుపరి 2 రోజులు అనగా సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మురికి వాడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందన్నారు. వైద్యులు, సూపర్వైజర్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. నగరంలో సుమారు 1,50,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందని ఆయన తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు డాక్టర్ జి సమరం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాసిని, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు పల్స్ పోలియో ఆదివారం ఎంటైర్ ఇండియాలో జరుపుకుంటున్నాం. దాంట్లో మన ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా ఒక 1000 బూత్స్లో సుమారుగా ఒక 2.5 లక్షల మంది పిల్లలకి టార్గెట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఒక అవగాహన ర్యాలీ అనేది ఓల్డ్ జీజీహెచ్లో ఏర్పాటు చేసుకోవడం, దానికి మన గౌరవ మేయర్ గారు మేడం రావడం, ఇతర అధికారులు, మా కమిషనర్ విఎంసి, డిఎంహెచ్ఓ, ఇమ్యునైజేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ జీజీహెచ్, వెల్ నోన్ ఫిజిషియన్ డాక్టర్ సమరం గారు, ఇతర అధికారులందరూ కూడా, రాష్ట్ర స్థాయి అధికారులు అండ్ మీడియా మిత్రులు అందరూ కూడా అనేటువంటిది ఇక్కడికి వచ్చున్నారు. సో గత ఆల్మోస్ట్గా మనం ఒక ఐ థింక్ 20 సంవత్సరాలు 95 నుండి ఈ పల్స్ పోలియో అనేటువంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు అయితే బుక్స్లో చదువుకున్నాం, మసూచి అనేది, స్మాల్ పాక్స్ అనేది ఎరాడికేట్ అయింది. ఆ ప్రాసెస్ ఎలా ఎరాడికేట్ అయింది అనేది పెద్దవాళ్ళు అయినటువంటి డాక్టర్ సమరం గారు, ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసుంటారు, చూసుంటారు. బట్ ఇంకొక డిసీజు రాకుండా మన కళ్ళ ముందే మనము ఈ 95 నుండి ఈ రోజు వరకు కూడా చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఇది ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక నెగ్లిజిబుల్ అనుకోవాలి. ఇక ఆల్మోస్ట్ ఎక్కడ కూడా 2011 తర్వాత ఎక్కడ కూడా రిపోర్ట్ అనేటువంటి కాలేదు. ఇంకా పక్కన ఉన్నటువంటి ఏదైనా చుట్టూ ఉన్నటువంటి ఆ నేపాలో లేకపోతే ఆఫ్ఘనిస్తానో లేకపోతే పాకిస్తానో అక్కడ నుండి ఇల్లీగల్గా మైగ్రేషన్ అంటే అయిపోయి అలా వచ్చుండొచ్చేమో, కానీ మన ఇండియాలో అనేటువంటి పుట్టినటువంటి పిల్లలు ఎవరికి కూడా అనేది ఇప్పుడు దీని ద్వారా ఎఫెక్ట్ అనేటువంటి అవ్వట్లేదు. అది ఒక గొప్ప అచీవ్మెంటు. దీనికి నిజంగా హెల్త్ డిపార్ట్మెంట్కి మనము ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేటువంటి ఇవ్వాలి. దానికి సహకరించినటువంటి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్కి, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఎన్జిఓస్కి, డాక్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అందరికీ నమస్కారం. రేపు అనగా ఆదివారం నాడు మనకి 3వ తారీఖున పల్స్ పోలియో అన్నది మన ఎన్టీఆర్ జిల్లాలోన, విజయవాడ నగరంలోన నిర్వహించుకోవటం జరుగుతుంది. పల్స్ పోలియో తల్లిదండ్రులు నిర్లక్ష్యం ఏమైనా వహిస్తే మాత్రం పిల్లలకు అది శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ఓల్డ్ జీజీహెచ్లోన ఈ పల్స్ పోలియో మీద మనం ఒక అవగాహన అన్నది ర్యాలీ అన్నది చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, మన ఢిల్లీరావు గారు, అలాగే మన కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ సుహాసిని గారు, సిఎంహెచ్ఓ రత్నావళి గారు, అలాగే మన డాక్టర్ గారు సమరం గారు, అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం పాల్గొనడం జరిగింది. ఏదైతే దీని మీద ప్రజలకి అవగాహన ఒకటి ఇవ్వగలిగితే రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలందరికీ పూర్తి శాతంలో పల్స్ వేయించుకునే విధంగా, పోలియో చుక్కలు వేయించుకునే విధంగా మన విజయవాడ సిటీలోన ఈ
పల్స్ చుక్కలు వేయించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 156,042 మంది పిల్లలు ఉండడం జరిగింది. అలాగే 378 సెంటర్లు అన్నది మనం విజయవాడ సిటీలో పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, దుర్గా టెంపుల్, రాజీవ్ గాంధీ పార్కులోన 29 సెంటర్లు అన్నది మనం ఓపెన్ చేయడం జరిగింది. నమస్కారం. రేపు అంటే 3rd పల్స్ పోలియో కార్యక్రమం ఇది ఎంటైర్ ఇండియా, దీంతోపాటు మన విజయవాడ సిటీలో కూడా మనం స్టార్ట్ చేస్తాం. దీనికోసం ఇక్కడ ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్ నుంచి ఒక ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ఇది ఎందుకని అంటే అవేర్నెస్ ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ గురించి పెరగాలి. సో దీంట్లో మనకి టార్గెట్ గ్రూప్ విజయవాడ సిటీ వరకు 1,50,000 వరకు, అంటే ఏదైనా పిల్లలు ఒక 0 to 5 years 5 సంవత్సరం వరకు పిల్లలు తీసుకొని మీరు ఈ 376 బూత్స్ మీరు తీసుకురావచ్చు. మరి ముఖ్యంగా టార్గెట్ గ్రూప్స్ అంటే రైల్వేస్ దగ్గర, లేకపోతే బస్ స్టాప్స్ దగ్గర, అంటే ఫుట్పాత్ మీద పట్టుకొని వాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న పూర్ ఫ్యామిలీస్, దీనికి మరీ మనం టార్గెట్ చేసుకొని అక్కడ స్పెషల్ బూట్స్ మనం పెట్టినాము. ఇది కాకుండా స్లమ్ ఏరియాస్లో కూడా చాలా వరకు మనం బూట్స్ పెట్టినాము. ఖచ్చితంగా దయచేసి మీ పిల్లల్ని ఈ బూట్స్కి తీసుకువచ్చి ఈ పల్స్ పోలియో డ్రాప్ ఇది మీరు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ మీరు చేయించాలి. గారికి, మన డిఎంహెచ్ఓ గారికి, దక్కిన ఆఫీషియల్స్ అందరికీ కూడా, అలాగే ఉన్న కార్యకర్త ఆరోగ్య కార్యకర్త అందరికీ కూడా నమస్కారం. పల్స్ పోలియో అనేది మరి 95 నుంచి చాలా బాగా చేస్తూ వచ్చాం. ఇండియాలో ఇక్కడ మాత్రం ఏ కొత్త కేసు లేదు అని మాత్రం గర్వంగా చెప్పుకోగలం. కానీ బయట దేశాలను చూస్తే మళ్ళీ అది అవ్వకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త వేసుకోవాలి. 2 తొక్కులు వాళ్ళకి అవిడితనం లాగా నిర్వహిస్తాయి కనుక ప్రతి ఒక్క తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని కండం కాదు, పిల్లల్ని పెంచడం కూడా తెచ్చుకోండి. అవిడితనం రాకుండా, ఈ కొరగా బాధ లేకుండా అని ప్రతి ఒక్కళ్ళు కూడా పోలి చొక్కలు రేపు వేసి తర్వాత 2 రోజులు 3 రోజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా వాళ్ళని ఇండియన్ మెడికల్ ఫాస్ట్ నేషనల్ మిషన్ గారిని మేము అందరినీ అప్పీల్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం రేపటి గురించి ఈరోజు ముందుగా అవగాహన ర్యాలీ అనేది ఒకటి ఇక్కడ జీజీహెచ్ నుంచి మనకి పెట్టుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా, మీ అందరికీ కూడా పల్స్ పోలియో ప్రతి సంవత్సరం ఉంటుందని తెలుసు. కానీ మనం మధ్యలో కోవిడ్ వల్ల 1 సంవత్సరం ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని మళ్ళీ మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క తల్లి కూడా ముఖ్యంగా తల్లి పుట్టినప్పటి నుంచి, పుట్టినప్పుడు బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే ప్రతి బిడ్డకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది, ఈ పోలియో చుక్కలు 2 చుక్కలు అనేది వేయించాలండి. కొంతమందికి చాలా అపోహ ఉంటుంది, ముందు రోజు వేయించాం కదా, ఈ రోజు వేయించకపోతే ఏమవుతుంది అనుకుంటారు. ముందు రోజు వేయించినా పర్వాలేదు, ఈ ఒక్కసారిగా అందరూ కూడా వేసుకునే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి బిడ్డను కూడా చుక్కలు అనేది వేయించాలి. మా అందరికీ కూడా ట్రాన్సిట్ బూత్స్ ఇక్కడ ఉన్నాయండి. ఎక్కడంటే బస్ స్టాండ్లో, అలానే మన BMCలో వచ్చిన రైల్వే స్టేషన్లు, వీటిలో కూడా మనకి బూత్స్ అనేది పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చేరారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పలువురు ముఖ్య నేతలతో కలిసి టీడీపీలో చేరారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి కృష్ణప్రసాద్, పలువురు మైలవరం నియోజకవర్గంలోని నేతలు వెళ్లారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే వసంతతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. వారందరినీ పేరు పేరున పిలిచి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటు కాక యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గడిచిన 5.5 ఏళ్లలో పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశానన్నారు. ఎంత కష్టపడినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగు ప్రాధాన్యత లేదన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. చెరువులను, రిజర్వాయర్లు అభివృద్ధి చేసేందుకు, నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రధాన రహదారుల నిర్మాణానికి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు సీఎంఓకు వెళ్ళినప్పటికీ తను ఇచ్చిన వినతి పత్రాలను బుట్టదాఖలాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు.
టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం సమగ్ర అభివృద్ధికి తగిన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు. అందుకే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం పురోభివృద్ధి చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉందన్నారు. ఇది అందరూ గమనించాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు కలిసి పనిచేసిన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక వాటికి నిధులు విడుదల చేయకుండా పార్టీ కార్యకర్తలను హింస పెట్టారన్నారు. నానా బాధలు పడిన కుటుంబ సభ్యులంతా తనతోనే ఉన్నారన్నారు. వారంతా తనకు మద్దతు ఇచ్చారన్నారు. ఇక్కడికి రాకుంటే వారం రోజులలో బిల్లులు చెల్లిస్తామని చెప్పారని అన్నారు. అందుకే వారందరూ ఇక్కడికి రాలేదని, వారు ఎక్కడున్నా తన శ్రేయోభిలాషులేనన్నారు. సంక్షేమానికి స్విచ్ నొక్కడం తప్పితే అభివృద్ధికి ఈ ప్రభుత్వంలో తావు లేదనే విషయాన్ని అందరూ గుర్తించి తనతో ఏకీభవించారని అన్నారు. ముఖ్యంగా రోడ్లు బాగోక ఏపీలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలంతా ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని మరోసారి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు తన ఇల్లు ఆఫీస్ ఎక్కడ కట్టుకుంటున్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు నేరుగా స్వయంగా చెప్పారని ఎమ్మెల్యే వసంత పేర్కొన్నారు. కానీ తర్వాత మాట తప్పి 3 రాజధానుల ఏర్పాటంటూ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తానని కూడా ఇవ్వలేదన్నారు. గత ఎన్నికల్లో అప్పటి మంత్రి దేవినేని ఉమాను ఓడించిన తనకు వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా ఎదుర్కోవాలంటే కృష్ణప్రసాద్కు మరిన్ని నిధులు ఇవ్వాలని అన్నారు. కానీ ఎప్పుడూ నిధులు ఇవ్వలేదని అన్నారు. నాకు సహకరించి శాసనసభ్యునిగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రధాన హక్కు అన్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్. కొండపల్లిలో ఐఓసీ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని నాని. పేద ప్రజలకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.